రాష్ట్రానికి రావాల్సిన నిధులను హక్కుగా అడిగితే అది భిక్షం ఎలా అవుతుందని మండిపడ్డారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. రాష్ట్రం కేంద్రానికి 2 లక్షల కోట్లు ఇస్తుంటే కేంద్రం ప్రభుత్వం మాత్రం తెలంగాణకు 85,000 కోట్లే ఇచ్చిందన్నారు. ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్రానికి న్యాయంగా నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మక్కల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు ఎమ్మెల్యే సంజయ్. తప్పుతో పట్టించే విధంగా ఎమ్మెల్యేదే బాధ్యత కేంద్రీయ విద్యాలయం పైన అన్నారు. నేను వారిని మీకు కూడా బాధ్యత ఉంటుంది, మీరు కూడా ఇరిగేషన్ మంత్రితోటి మాట్లాడాలి. నేను రేపైనా రాష్ట్రం నుంచి కేంద్రానికి సంబంధించిన అవసరం ఉంటే మీరు అపాయింట్మెంట్ ఇస్తే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తా. మీరు నన్ను ఏదో మాట్లాడారని కూడా నేను బాధపడను. కానీ ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి పనిచేయాల్సిన కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల పైన 5 ఏళ్లలో తీసుకొని 85,000 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పైసలు మీరు ఉంచుకుంటే రాష్ట్ర అధినేతగా ముఖ్యమంత్రి గారు గౌరవంగా హక్కుగా అడిగితే బిచ్చగాడనడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మళ్ళీ చెప్తా ఉన్నా, జగిత్యాల కేంద్రీయ విద్యాలయం విషయంలో మీరు రాజకీయం చేయడం తగదు. మీరు అన్నదే కావాలి, అన్నంత కావాలంటే అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. అన్నాన్ని స్థలాన్ని ఇచ్చే పరిస్థితి